అరే గిదేందయ్యా ఇది లోపటంగా నీ వ్యవహారమే కదా ఇదే రామాన్ని తరీకా అని ఇంకో ఈ రకంగా ప్రశ్నిస్తుందిలా ఓ బిడ్డ ఇక మరి ఎవరో చూద్దాం పారి. ఇక మొన్నటిదాకా తెలంగాణ మీద ఇరుచుకబడి పాదయాత్రల పేరు మీద ఓ ఈర పోసుకొని ఊరు వాడ కర తిరిగి ఎదురైన వాళ్ళ సుద్దులు ఏంచిపోసుకుంటా ఇక ఓ పక్క పోలీసు వాళ్ళను తరుముకుంటా నూకేసుకుంటా ఇంకో పక్క కారు పార్టీ వాళ్ళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బీజేపీ పార్టీ వాళ్ళను బరాబరా అరుచుకుంటా కథ నడిపించిన రాజన్న గౌరాల బిడ్డ షర్మిలమ్మ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గద్దె ఎక్కగానే నీ దండం పెట్టి కంచంత బలగం ఉన్నా కంచంలో కూడేసే దిక్కు లేదనుకుంటా. అమ్మ ఇక నా వల్ల కాదు ఈ తెలంగాణలో రాజకీయం చేసుడు అనుకుంది. ఏపీలో రాజకీయం మోపు చేసి కూసుందుల్లా. ఇక ఆనాడు అన్న జగన్ జైలుకి వెళ్తే చెల్లె షర్మిల పాదయాత్రలో పాల్గొని జై జగనన్న అని చాటింపేసి మళ్ళా అన్నకే బాణం రివర్స్ దింపుతున్నాడు. అమ్మో ఇదెక్కడి కథలో తెలంగాణలో తోక ముడుచుకున్న షర్మిల మళ్ళా అన్నకే పోటీ అయిందిగా అని అనుకుంటున్నారట ఏపీ జనాలు. ఇక ఆస్తుల తగాదాలో అన్నకు చెల్లెకు పడిపడకుండా అయ్యేసరికి అన్నకు చెల్లె దూరం అయ్యి మళ్ళా ఆంధ్రలోనే అడుగు పెట్టిండ్రు. అమ్మ ఇంకా ఈ రకంగా ఉన్నది కథ అని చెప్పుకొస్తారు కొంతమంది. ఇక నిన్న ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేతికిచ్చేసరికి ఆకాశానికి అంత లేదట భూదేవి మీద వంత లేదట చెల్లె షర్మిల. ఇక ఈ రకంగా ఉన్నదిలా షర్మిలమ్మ ముచ్చట. ఇక నిన్న అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పేరుతోటి ప్రజల బతుకులు ఎట్లా ఉన్నాయని అరుచుకుందామని పోతుంటే బీజేపీ కార్యకర్తలు అడ్డం తిరిగి ఆగం చేసిరాడనుల్లా రాహుల్ గాంధీ సార్ను. ఇక ఇనురే ఇక కోపం పట్టలేక షర్మిలమ్మ ఎట్లా ఉరికొస్తుందో శరానికి. భారత్ జోడో న్యాయయాత్ర చేస్తుండగా హఠాత్తుగా బీజేపీ గుండాలు గుంపులుగా వచ్చి భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొంటున్న వాళ్ళని మీద దాడులు చేసి వాళ్ళను గాయపరచడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా దిగి వాళ్ళని ఎదిరిస్తే రాహుల్ గాంధీ గారికి కూడా ప్రమాదం తలపెట్టే ప్రయత్నం చేసి ఆఖరికి పెద్ద గొడవై నిన్న అస్సాంలో ఈ విషయం జరిగితే అస్సాంలో ఉన్నది బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజల కోసం చేపట్టిన ఒక యాత్రని కూడా చేయనీయకపోతే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇక ఈ రకంగా కొత్తగా కూరబట్టిన షర్మిలక ఇటు అన్నను అటు ఏరియా పార్టీ లీడర్లను కడిగి పారేస్తున్నాడనులా బరాబర్గా చూడాలా. మరి రేపు మరి ఎదుటోళ్ళు ఏం కౌంటర్లు ఇస్తారో షర్మిలక అని ఒకటి ఎదురు చూస్తా ఉన్నారట జనాలు. అమ్మ ఏదేమైనా షర్మిలమ్మ గట్టిదేరు.